and subscribe to Vishwasam.in. గత 15 ఏళ్లలో చంద్రబాబును ఘోరంగా అవమానించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది కేసీఆరే. రాజకీయంగా దెబ్బ కొట్టడం, టీడీపీని తెలంగాణలో లేకుండా చేయడం, ఆఖరికి గత ఎన్నికల్లో బాబును ఓడించేందుకు జగన్కు అన్ని రకాల సహాయాలు చేయడం, ఇవన్నీ మనం చూసాం. మరి బాబు ఏం చేస్తాడు? ఆఖరికి కేసీఆర్ ఓడిపోయాక తగిన శాస్తి జరిగింది అని కొంతమంది అంటుంటే, వద్దు అలా అనకూడదు, రాజకీయాల్లో ఓడడం గెలవడం ఇదంతా కామన్, ప్రజా తీర్పును గౌరవించాలి అన్నాడు బాబు. అది కూడా చూసాం మనం. కానీ చంద్రబాబు దెబ్బ కేసీఆర్కి తీవ్రంగా తగిలింది అని ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది. అందుకే ఏపీలో టీడీపీ గెలుస్తోంది అనే ఉత్సాహం ఓ పక్కన, తెలంగాణలో కేసీఆర్ ఘోరంగా దెబ్బతింటున్నారు అనే సంబరం ఇంకో పక్కన టీడీపీ అభిమానుల్లో కనిపిస్తున్నాయి. ఇంతకీ చంద్రబాబు దెబ్బ కేసీఆర్కి ఎలా తగిలింది? ఇంట్రెస్టింగ్ వివరాలు చూసే ముందు విశ్వాసం.in సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్నికల్లో ఓ పార్టీ తరపున గెలిచిన తర్వాత మరో పార్టీలో చేరిపోవడం, లేదంటే అవతల పార్టీనే లాక్కోవడం సర్వసాధారణంగా మారిపోయింది. అలాంటిది ఓ పార్టీ టికెట్ ఇచ్చిన తరువాత వద్దు అని ఆ పార్టీని వదిలి నేతలు వెళ్ళిపోతే అది ఎంత అవమానం! 10 ఏళ్లు తెలంగాణలో పెత్తనం చెలాయించిన కేసీఆర్ ఇలాంటి అవమానాలే ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. ఏరి కోరి కేసీఆర్ టికెట్ ఇస్తే వద్దని వదిలేసిన కడియం కుటుంబం, ఎంపీ టికెట్లు ఇస్తానంటే వద్దని పక్క పార్టీలోకి చేరిన వాళ్ళు మరో 6 మంది, త్వరలో కాంగ్రెస్లో చేరబోతున్న 2 బీఆర్ఎస్ అభ్యర్థులు. ఇలా ఉంది వరస. ఎటు చూసినా కేసీఆర్ మీద సానుభూతి కానీ, అయ్యో అనేవాళ్ళు కానీ కనిపించట్లేదు. ఓ పక్కన కూతురు జైల్లో ఉంది, ఆమె గురించి కేసీఆర్ కూడా బయటకు చెప్పుకోలేని పరిస్థితి. ఇదంతా ఓ ఎత్తైతే, ఇప్పటి వరకు పార్టీ మారిన వాళ్ళు, ఇక ముందు మారబోతున్న వాళ్లలో చాలామంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే. కడియం వచ్చింది టీడీపీ నుంచే, ఎన్నికల ముందే మారిన తుమ్మల వచ్చింది టీడీపీ నుంచే, మహేందర్ రెడ్డి వచ్చింది టీడీపీ నుంచే, త్వరలో కాంగ్రెస్లో చేరబోతున్న కరీంనగర్ నేత కూడా టీడీపీ నుంచి వచ్చినోడే. ఆదిలాబాద్, మహబూబ్ నగర్లో కారు దిగిన వాళ్ళంతా మాజీ టీడీపీ నేతలే. ఇలా లెక్క తీస్తే బీఆర్ఎస్ను వదిలేస్తున్న వాళ్లలో 3/4 మంది చంద్రబాబు స్కూల్ నుంచి వచ్చిన వాళ్లే. వాళ్ళందరినీ తన పార్టీలోకి లాక్కుపోవడం తన గొప్పతనం అని కేసీఆర్ అప్పట్లో అనుకున్నారు. ఇప్పుడు అదే నేతలు కేసీఆర్ని దెబ్బ కొట్టే స్థాయిలో కాంగ్రెస్లోకి చేరిపోతున్నారు. ఇక త్వరలో ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు కూడా గెలిస్తే కేసీఆర్ ఆవేదనకు ఇక అంతం ఉండదేమో. ఎందుకంటే తాను ద్వేషించి ఎవరి పతనం మీద అయితే తన పునాదులు నిర్మించుకున్నాడో అదే చంద్రబాబు లేచి నిలబడుతుంటే తాను తన పార్టీ మాత్రం కుప్ప కూలిపోవడం తట్టుకోవడం కేసీఆర్కి అంత సులభం కాదేమో. కేసీఆర్ పతనం, చంద్రబాబు రైజ్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. Like, share and subscribe to Vishwasam.in.